హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో నడుము సైజు 36 అంటే వెస్ట్ లూజ్ 36 మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. 36 అనమాట. అయితే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్కి ఇలా ఇక్కడ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ పైన మనం పొడవు తీసుకోవాలి. పొడవు 14.5 ఉందన్నమాట. ప్లేట్ పైనే తీసుకోవాలి. ఇటు సైడ్కి మనం తీసుకోవద్దు, మెజర్మెంట్ ఎక్కువైపోతుంది, కరెక్ట్గా రాదనమాట. అయితే ఇక్కడ ప్లేట్ ఉంది కదా, బ్యాక్ ప్లేట్, ఈ ప్లేట్ మీద మనం మెజర్మెంట్ని తీసుకోవాలి. 14.5 అనేది లెంత్ వచ్చింది. ఈ 14.5 లెంత్ మనం ఈ లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ పీస్ ఉంది కదా, దీన్ని మనం ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ పెట్టుకోవాలి. ఈ కింద సైడు ఈక్వల్గా లేకుండా ఉంది కదా, దీనికి మనం మార్జిన్ అనేది కొట్టుకోవాలి. ఒక లైన్ అనేది కొట్టేసుకోవాలి. ఇది కటింగ్ చేసేసేయాలన్నమాట. వేస్ట్ పీస్ అనమాట అది. ఇలా ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకొని ఇప్పుడు లెంత్ 14.5 అంటే దీనికి మనం 1 ఇంచ్ యాడ్ చేసి 15.5 పెట్టుకోవాలి. 15.5 పొడవు. తర్వాత నడుము లూజు 36 అనుకున్నాం కదా, 36ని 4 భాగాలు చేయాలి. అంటే ఒక్క భాగం మనకు 9 వస్తుంది. ఒక భాగం 9. 36 నడుము, దీన్ని 4 భాగాలు చేయాలి. ఇలా ఒక్క భాగం మనకి 9 వస్తుంది. ఈ 9 అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఒక్క భాగం ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇవి ఆల్రెడీ 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి బ్యాక్ పార్ట్కి. ఇవి 2 భాగాలు అవుతుంది. 9 అంటే 18 ఇంచెస్. ఫ్రంట్ భాగానికి 2 భాగాలు కాబట్టి అక్కడ 18 ఇంచెస్ అక్కడ వెళ్తుంది అనమాట. ఇప్పుడు నడుము 9 పెట్టుకొని ప్లేట్స్కి 1 ఇంచ్ పెట్టుకోవాలి. కుట్ల కోసం మార్జిన్కి 2 ఇంచులు పెట్టుకోవాలి. మొత్తం 12 ఇంచులు అనేది మనం నడుము భాగంలో తీసుకోవాలి. నడుము లూజు 36 అయితే దాన్ని 4 భాగాలు చేస్తే డివైడెడ్ బై 4 చేయాలి. అంటే ఒక భాగం 9. దీనికి +1 యాడ్ చేసుకోవాలి ప్లేట్లకు. 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ తీసుకోవాలి. నెక్ డౌన్ అంటే వీపులో పట్టి ఉంటుంది కదా, ఇది నెక్ డౌన్. ఇది ఎంత ఉంది అంటే 7.5 ఇంచులు ఉందన్నమాట. 7.5 ఇంచెస్ ఉంది. ఇది మనం ఈ కింది భాగంలో తీసుకోవాలి. 7.5 తీసుకునే ముందు మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వెనక ఎమ్మింగ్ పట్టి వేస్తాం కాబట్టి ఈ పట్టి వేయడానికి మనం 1/2 ఇంచ్ లైన్ అనేది వదులుకొని దీనిపైన మనం 7.5 ఇంచులను పెట్టుకోవాలి. తర్వాత గల్ల వేయడానికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ని వదులుకోవాలి. ఇది నెక్ డౌన్ అనమాట, 7.5. ఇప్పుడు నడుము అయిపోయింది, నెక్ డౌన్ అయిపోయింది కదా, షోల్డర్ చూద్దాం. తీసుకోవాలి అంటే దీనికి నడుము 36 కాబట్టి దీనికి షోల్డర్ ఎంత వస్తుంది అంటే చూద్దాం. మనకు చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే మనం అంటే 26 నుంచి 28 అండ్ 30, 26 to 30 వాళ్ళకి మనం 5 ఇంచెస్ షోల్డర్ అనేది తీసుకోవాలి. 30 to 38 వరకు 5.5 షోల్డర్ వస్తుంది అనమాట. తర్వాత చెస్ట్ 40, 39, 40, అబోవ్ 40 వాళ్ళకు మనం 6 ఇంచెస్ తీసుకోవాలి. 6.2 ఇలా షోల్డర్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇది చెస్ట్ 40 అనమాట. చెస్ట్ 40 ఎలా వస్తుంది అంటే ఇప్పుడు నడుము 36 ఇంచులు అనమాట. నడుము 36 అంటే వచ్చిన 36కి 4 ఇంచులు కలుపుకుంటే మనకు చెస్ట్ అనేది వస్తుంది. 4 ఇంచులు కలిపితే ఎంత వస్తుంది అంటే 40 వస్తుంది అనమాట. 40 వచ్చింది కరెక్ట్ అని ఎలా చూడాలి అంటే ఈ నెక్కి 1 ఇంచు డౌన్లో మనం చెస్ట్ పార్ట్ని తీసుకొని చూడాలి. 40 అన్నాను కదా, బ్యాక్ పార్ట్లో 20.
బ్యాక్ పార్ట్లో 20, ఫ్రంట్ పార్ట్లో 20, అంటే మనకు 40 ఇంచెస్ చెస్ట్ అనేది తీసుకోవాలి. ఈ 40 ఇంచెస్కి చెస్ట్ వచ్చింది కాబట్టి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనం 6.5 ఇంచులని పెట్టుకోవాలి. 6.2. నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి అంటే 2.5 తీసుకోవాలి. టోటల్ 6 ఇంచెస్ షోల్డర్, నెక్ విడ్త్ 2.5. మనకి 3.5 అనేది షోల్డర్ వస్తుంది. ఈ షోల్డర్లో 1/2 ఇంచ్ మనం హ్యాండ్ జాయిన్ చేస్తాము, 1/2 ఇంచ్ నెక్ వేస్తాము. మనకి ఎంత వస్తుంది అంటే 2.5 ఇంచులు మనకు షోల్డర్ వెడల్పు అనేది టోటల్ బ్లౌజ్ రెడీ అయ్యాక 2.5 ఇంచుల షోల్డర్ అనేది వస్తుంది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్కి కూడా చూడండి 2.5 ఇంచెస్ షోల్డర్ అనేది రెడీ అయ్యి ఉందన్నమాట. అయితే 40 చెస్ట్ కాబట్టి షోల్డర్ అనేది 6.5 ఇంచులని తీసుకున్నాం. 6.2. ఇది 14.5 కదా, 1 ఇంచ్ యాడ్ చేస్తే 15.5. మనకి లెంత్ ఎక్కువ తక్కువ కాకుండా చంక దగ్గర కూడా మనం ఇలాగే తీసుకోవాలి. తర్వాత చంక డౌన్ కూడా పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే తీసుకోవాలి, అంటే 6.2. ఇక్కడ ఎంత ఉందో ఈ 6.2 దగ్గర కూడా మనం అదే విధంగా తీసుకోవాలి. ఇలా బాక్స్ కొట్టుకోవాలి. ఎల్ షేప్ బాక్స్ కొట్టిన తర్వాత ఈ మూలకి మనం ఈ కర్వ్ ఇక్కడ చంక లూజ్ దగ్గర ఎలా తీసుకోవాలి కర్వ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు అనేది తీసుకోవాలి. 6.5. తర్వాత ఈ మిడిల్ పార్ట్ 6.2 తీసుకున్నాం కదా, దీంట్లో సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇలా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ 40 అన్నాం కదా, 40లో 4 భాగాలు చేసి మనం ఒక్క భాగం 10 ఇంచులని మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ కోసం. తర్వాత ఈ చెస్ట్ను ఈ వెస్ట్ను కలపాలి. కింద 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ చంక డౌన్కి మిడిల్ పార్ట్ ఈ మూలకి మనం కర్వ్ తీసుకున్నాం. కర్వ్ తీసుకోవడానికి ఒక పాయింట్ పెట్టాం కదా, 1.5. ఈ 1.5ని చెస్ట్ పాయింట్ని కలపాలి. అయితే మనం ఇందాక నెక్ డౌన్ తీసుకున్నాం కదా, ఎంత అంటే నెక్ డౌన్ 7.5. నెక్ డౌన్ అంటే ఏంటంటే ఈ వీపులో ఈ పట్టి అన్నమాట. ఇది ఈ 7.5 ఇంచులని ఇక్కడ పెట్టుకున్నాం కదా, దీనిపైన ఒక 1/4 ఇంచ్ అనేది నెక్ కోసం లైన్ కొట్టుకోవాలి. కొట్టుకొని నెక్ విడ్త్ 2.5 ఉంది కదా, ఇదే 2.5ని ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ ఒక బాక్స్ అనేది కొట్టుకోవాలి ఇలా. తర్వాత ఇందులో నెక్ మనం ఏ డిజైన్ డ్రాయింగ్ చేస్తామో చేసుకోవాలి. స్క్వేరా, స్టారా, రౌండా. ప్రస్తుతం నేనైతే రౌండ్ నెక్ని డ్రాయింగ్ చేస్తాను. ఈ 2 షోల్డర్స్, బ్లౌజ్ యొక్క 2 షోల్డర్స్ ఒక దగ్గర పట్టుకొని ఈ సెంటర్లో ఒక పాయింట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఒక భాగంని మనం ఇక్కడ ఈ బాక్స్ కొట్టాం కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ మార్కింగ్ ఇలా పెట్టేసుకొని దీంట్లో ఈ నెక్ అనేది ఇలా పరుచుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంత ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని కొంచెం నీట్గా మళ్ళీ కొట్టేసుకోవాలి. ఈ మూలకి 1 ఇంచ్ అనేది పెట్టుకొని దీన్ని రౌండ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత బ్యాక్ ప్లేట్స్ వస్తాయి. మనం ఇక్కడ 1 ఇంచ్ ప్లేట్ల కోసం వదులుకున్నాం కదా, ఈ ప్లేట్లు అనేవి ఎక్కడ వేయాలి అంటే ఈ షోల్డర్కి మధ్య భాగంలో, ఈ సెంటర్ భాగంలో షోల్డర్ ఇలా పెట్టేసి మధ్యలో ఒక పాయింట్ తీసుకొని ఎదురుగా ప్లేట్స్ అనేవి వేయాలన్నమాట. ఈ ప్లేట్స్ ఎంత వేయాలి అంటే విడత ఎక్కడ వచ్చింది, 4.5 దగ్గర వచ్చింది. విడత అంటే షోల్డర్ మధ్య భాగంలో తీసుకోవాలి. షోల్డర్ మధ్య భాగం ఇక్కడ మనకు పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అంటే 4.5 ఇక్కడ విడత వచ్చింది. హైట్ ఎంత వేయాలి అంటే ఒక 4.5 ఇంచులు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన నెక్ డౌన్ అనేది పట్టి పెద్దగా ఉంది కదా, అట్లా అని చెప్పి పైదాకా వేయద్దు, లుక్ ఉండదు. 4.5 దగ్గర నేను పాయింట్ అనేది పెట్టి మార్కింగ్ చేస్తున్నాను. విడత అనేది ఒక 1/4 ఇంచ్ అనేది వేసుకోవాలి.
ఎందుకంటే మనం 1 ఇంచ్ ప్లేట్లకు వదులుకున్నాం కాబట్టి ఇటు 1/2 ఇంచు ఇంకొక సైడ్ కూడా వేస్తాం కదా, ఇక్కడ 1/2 ఇంచు 1 ఇంచ్ అయిపోతుంది. ఇది మనం కట్ చేసుకోవాలి. తర్వాత చంపడం. ఇక్కడ మనం ఖర్చులు పెట్టుకోవాలి. ప్లేట్స్ కి చెస్ట్ పాయింట్ దగ్గర, షోల్డర్ దగ్గర, నెక్ విడత దగ్గర ఇలా ఖర్చు పెట్టుకోవాలి. అయితే నెక్ మనం ఇప్పుడే కట్ చేసుకోవద్దు. ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ చేసిన తర్వాత నెక్ కట్ చేస్తే ఈజీ ఉంటుంది. నేను ఇప్పుడు క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను. ఇది ఇలా ఉంది కదా, ఇది మనం పై వైపు వేసుకోవాలి. వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ లో ఉంచుకొని ఈ భాగంలో మనం షోల్డర్ అనేది పెట్టుకోవాలి. ఇది క్రాస్ అన్నమాట, క్రాస్ కటింగ్. ఇలా నిలువుగా పెడితే స్ట్రైట్ కటింగ్, ఇలా పెడితే స్ట్రైట్, ఇట్లా పెడితే క్రాస్. ఈ కటింగ్ మార్క్ ఉంది కదా, ఇది దాటేసి బ్లౌజ్ ఇలా రావద్దు. కరెక్ట్ ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత దీని అవుట్లైన్ అనేది కొట్టేసుకోవాలి. ఇప్పుడు అవుట్లైన్ అనేది కొట్టుకోవాలి. అవుట్లైన్ కొట్టేసుకొని చెస్ట్ దగ్గర పాయింట్, నెక్ విడత దగ్గర ఒక పాయింట్, తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కొలతలు తీసుకున్నాం. వెనక వచ్చిన మన బ్యాక్ పార్ట్కి వచ్చిన షోల్డర్ సేమ్ యాస్టీస్ అదే పెట్టేసుకోవాలి. 6.2, సేమ్ చంక డౌన్ కూడా అంతే 6.2. ఇక్కడ కూడా సేమ్ అలానే బాక్స్ అనేది యాస్టీస్ బ్యాక్ పార్ట్లో ఎలా కొట్టేసుకున్నాం అట్లనే కొట్టేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని ఇక్కడ మనం లోతు తీయాలన్నమాట, ఒక 1/2 ఇంచ్. ఇలా 1/2 ఇంచ్ లోతు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ చెస్ట్ పార్ట్ దగ్గర సేమ్ యాస్టీస్ బ్యాక్ పార్ట్ లానే ఒక లైన్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొడవులో నుంచి 1.5 ఇంచ్ అనేది మనం మైనస్ చేయాలి. ఎందుకంటే మనం బెల్ట్ వేస్తాం కదా, సేఫ్ బెల్ట్ వేస్తాం కాబట్టి 1.5 ఇంచ్ అనేది మైనస్ చేసి ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత దీంట్లో మనం బ్యాక్ నెక్ ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అంటే ఉక్స్ పార్ట్ తీసుకోవాలి. తీసుకొని షోల్డర్ని 2.5 ఇంచుల దగ్గర పెట్టుకొని ఇలా వీ షేప్ కాకుండా మంచి నీట్గా రౌండ్గా సెట్ చేసుకోవాలి. ఇలా దీన్ని తీసేసి ఇప్పుడు లెంత్ ఎంత వచ్చిందో చూద్దాం. 7 ఇంచెస్ వచ్చింది ఫ్రంట్ నెక్. ఇక్కడ కూడా 2.5 ఇంచులు అనేది పెట్టేసుకొని బాక్స్ అనేది కొట్టుకోవాలి. రౌండ్ నెక్ అనేది పైన ఎంత వచ్చింది కింద అంతే పెట్టుకోవాలి, కానీ కొంచెం నీట్గా రౌండ్గా రావాలంటే ఒక 1/4 ఇంచ్ అనేది ఇటు జరిపేసి 1/4 ఇంచ్ లెక్క 1/2 ఇంచ్ జరుపుకొని మనం ఇలా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ మూలకు ఒక 1 ఇంచ్ ఈ కార్నర్లో.
ఇప్పుడు మనం రౌండ్ డ్రా చేసుకుంటే వీ షేప్ రాకుండా రౌండ్గా నీట్గా నెక్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం హుక్స్ పార్ట్ తీసుకోవాలి. హుక్స్ పార్ట్ తీసుకోవాలి అంటే సైజ్ బ్లౌజ్ ఉంది కాబట్టి మనం దీనికి డైరెక్ట్ తీసుకోవచ్చు. పైన హుక్ నుంచి బెల్ట్ జాయింట్ ఉంది కదా, అక్కడ వరకు ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ 5 ఇంచెస్ ఉంది. ఈ 5 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. లేదు సైజ్ బ్లౌజ్ లేదు అంటే ఈ 1.5 లైన్ మైనస్ చేసిన లైన్ ఒక లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకైనా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు హుక్స్ పట్టి 6 ఇంచెస్ వచ్చింది. ఈ 6 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకొని ఇక్కడ నుండి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ లాస్ట్ లో 1 ఇంచ్ పైకి. తర్వాత వీటిని కలపాలి ఇలా. హుక్స్ పట్టి ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే నేను 1 ఇంచ్ యాడ్ చేస్తాను, అంటే 6 ఇంచెస్ అనేది మనం కరెక్ట్ డ్రా చేసినామో లేదో తెలుసుకోవడానికి ఒకసారి బ్లౌజ్ కి మెజర్మెంట్ చూద్దాం. ఇలా బ్లౌజ్ ఉల్టా తీసి షోల్డర్ నుంచి టేప్ ఇలా పెట్టి చూడాలన్నమాట. 10 ఇంచెస్ వచ్చింది. 10 బాడీ మెజర్మెంట్ అనేది డైరెక్ట్ తీసుకొని చూసుకోవచ్చు. ఒక సైడ్ 10 అంటే టోటల్ 20 అనమాట రామ్ రౌండ్. ఇక్కడ షోల్డర్ కి జాయింట్ ఇక్కడ 10 వచ్చింది కదా ఆమ్ రౌండ్. సరే ఇట్లా నుంచి షోల్డర్ కి 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని ఇక్కడ నుండి చూసుకోవాలి. 10 అంటే మనం ఇక్కడ రౌండ్ అనేది కరెక్టే వచ్చిందని అర్థం అనమాట. ఇప్పుడు మనం ప్లేట్లు వేసుకోవాలి. ప్లేట్లు ఎలా వేయాలి అంటే హుక్స్ పట్టి 6 ఇంచెస్ పెట్టాను కదా, ఈ మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ప్లేట్ అనేది 2.5 తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 2.5. ఇక్కడ 2.5 డాట్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి వాళ్ళ చెస్ట్ విడ్త్ అనేది తీసుకోవాలి. పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడ 2.7 అనేది పెట్టిన. 3 అయినా తీసుకోవచ్చు. చెస్ట్ 40 కాబట్టి ఇక వాళ్ళకు బ్రెస్ట్ పెద్దనే ఉంటుంది కాబట్టి విడ్త్ 3 ఇంచెస్, హైట్ 3. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ని బట్టి మిగతా 2 కూడా సెట్ చేసుకోవచ్చు. 2.5 ఇంచెస్ గ్యాప్ వచ్చింది. ఈ 2.5 అనేది ఇటు చంక దగ్గరికి, ఈ కార్నర్ కి కాకుండా 1/4 ఇంచ్ పక్కకి డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పైకి ఇట్లా కరువు తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1.5 పైకి తీసుకోవాలి సైడ్ ప్లేట్ కి. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ నెక్ కట్ చేస్తున్నాను. పట్టి తర్వాత ఇలా ఫ్రంట్ బ్యాక్ సెట్ అయిందా లేదా, కటింగ్ కరెక్ట్ వచ్చిందా లేదా ఇట్లా చూసుకోవాలి. షోల్డర్స్ ఈక్వల్ కలవాలి, చెస్ట్ పాయింట్ 2 కలవాలి. ఇలా ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కి కూడా 2 ఇంచెస్ తీసుకొని తిరిగి మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విడత అనేది 3 ఇంచెస్ ఎక్కువ మైనస్ క్లాత్ అవుతుంది కాబట్టి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఈ 2 ఈక్వల్ రావాలి అంటే ఇక్కడ చూసుకోవాలి. షోల్డర్స్ ఈక్వల్ కలవాలి, చెస్ట్ పాయింట్ 2 కలవాలి. ఇలా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.